Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 13కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 45. ఇక్కడ కంపాటిబిలిజంని అపార్థం చేసుకుంటే వచ్చేటువంటి నష్టాలు, కాబట్టి దాన్ని అపార్థం చేసుకొనకూడదు. ఇక్కడ కంపాటిబిలిజం అంటే ఏంటో చెప్తాను. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కంపాటిబిలిజం అంటే రెండు ప్రాతిపదికలు, రెండు విషయాలు, రెండు ప్రాతిపదికలు, ప్రపోజల్స్. ఏంటి అని అంటే, ఒకటి దేవుని యొక్క సార్వభౌమత్వం. దేవుడు సృష్టికి అతీతంగా ఉంటూ, ఇక్కడ సృష్టి, మనం సృష్టిలో భాగం, దానికి అతీతంగా ఉంటూ ఆయన మళ్ళా పర్సనల్గా జోక్యం కూడా తీసుకుంటాడు. అది సార్వభౌమత్వం. రెండు, సార్వభౌముడిగా ఉంటాడు, పర్సనల్గా ఉంటాడు. ఇప్పుడు సార్వభౌముడు, ఆయన పరిశుద్ధుడు అంటే సృష్టికి అతీతంగా ఉన్నటువంటి వాడు, వేరుగా ఉన్నటువంటి వాడు. అది పరిశుద్ధుడు. సృష్టి, మనుషులు పాపం చేశారు, పాపం లేనటువంటి వాడు, పాపరహితుడు. కాబట్టి అది సార్వభౌమత్వంలో భాగం. ఇంకొకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి, తన ఉద్దేశాలు ఎప్పుడు కూడాను పవిత్రమైనవి, మంచివి. ఆ ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి మంచిని వాడుకుంటాడు, మంచి వారిని వాడుకుంటాడు, చెడ్డవారిని వాడుకుంటాడు, చెడ్డ శక్తిని వాడుకుంటాడు, మరలా కీడుని కూడా వాడుకుంటాడు. చెడు అంటే మనం దేవునికి తప్పు చేసేటువంటి విధంగా ఉండేటువంటిది చెడు. దేవునికి వ్యతిరేకంగా మనం చేయటం. కీడు అని అంటే ఉపద్రవాలు, యాక్సిడెంట్స్. అది మోరల్గా చెడుది కాదు, పాపం కాదు. ఈ మూడింటిని కూడా దేవుడు వాడుకొని తన మంచి ఉద్దేశాలని నెరవేర్చుకుంటాడు. అది సార్వభౌమత్వంలో భాగం. మానవ బాధ్యత అంటే ప్రతిదీ దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నియమించినట్టుగా జరిగినప్పటికీ మానవుడు బాధ్యుడు. ఎందుకంటే అతనికి స్వతంత్రత ఇవ్వబడింది కాబట్టి, స్వతంత్రతని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం బాధ్యులమే. ఆ స్వతంత్రతని ఎట్లా వాడుకున్నాం అనేటువంటి రీతిగా. మరి ఆ స్వతంత్రతని దుర్వినియోగం చేసుకుంటే అదే పాపం. ఆ పాపానికి మనం బాధ్యులవి. పాపానికి తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ పాపానికి ఆ బాధ్యత కొట్టివేయబడదు, తక్కువ చేయబడదు. 100% ఆ యొక్క దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. దానికి బాధ్యులుగా ఉంటాం, దానికి తీర్పు ఉంటుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనుకోండి. కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం చేసుకున్న దానికి మనం తర్వాత జన్మలో మనం దానికి అనుభవిస్తాం. అది కర్మ సిద్ధాంతం. మరి మనం చేసుకున్న కర్మకి మనం అనుభవిస్తే మరి దేవుని సార్వభౌమత్వం ఏంటి? ఇవి ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీగా, వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కానీ విరుద్ధం కాదు. బైబిల్ రాసినటువంటి రచయితలు
వాళ్ళ మనస్సులో ఇవి విరుద్ధంగా ఉండరు. ఈ రెండు ప్రాతిపదికలు, దేవుని యొక్క సార్వభౌమత్వము, మానవ యొక్క బాధ్యత, గాడ్ సావరెంటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అనేది, ఆ రెండు కూడాను రచయ రచయితల మనస్సులో అవి ఇముడి ఉంటాయి. కొన్నిసార్లు ఒకదాని ప్రక్క ఒకటి కూర్చుని ఉంటాయి. దే కోహియర్ అని అంటారు. కోహియర్, దే ఎగ్జిస్ట్. భార్యాభర్తలు ఏ విధంగా ఒక ఇంట్లో ఉంటారో అదే విధంగా రచయితల మనసులో దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యత ఉంటుంది. దాన్ని కంపాటిబిలిజం అంటారు. దానిలో ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి అనుకోండి, కానీ ఇది జస్ట్ ఇప్పుడు ఇంతవరకు మనకి చాలు. దీన్ని సరిగా అర్థం చేసుకోకపోతే బైబిల్ని అర్థం చేసుకున్నట్లే. పదే పదే ఈ యొక్క అంశం తటస్థపడుతూనే ఉంటుంది. ఈ 45వ అధ్యాయంలో ఈ విషయం తప్పకుండా మనం గ్రహించాలి. లేకపోతే యెషయా 45ని మనం అర్థం చేసుకోలేము. ఇక్కడ 45లోని అక్కడ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి ఆ ఖజానాను క్లుప్తంగా ఒక పేజీలో చెప్పటం, దాన్ని అది కుదించి చెప్పటం అది అసాధ్యం. ఈ అధ్యాయం మిషనరీ పిలుపుతో, అంటే సువార్తని చెప్పాలి. సువార్త అంటే ఏంటి? సువార్తని చెప్పాలి. ఆ యొక్క పిలుపుని చెప్పాలనేటువంటి పిలుపుతో ఈ యొక్క అధ్యాయం 14 నుండి 25 వరకు ఆ విధంగా ముగిస్తుంది. దాని స్వరాలు క్రొత్త నిబంధనకు చేరుకునేటట్లుగా ఇది ప్రతిధ్వనిస్తుంది. ఈ మిషనరీ ఎంటర్ప్రైజ్ అనేది ఆ క్రొత్త నిబంధన వరకు చేరేటటువంటి రీతిగా ఇది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 45:23 చదువుకుందాం. 45 యెషయా 45:23 వచనం. అంటే ఇతరులకు చెప్పాలి, అందరూ కూడాను, ప్రజలందరూ కూడాను వినాలి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడనియు ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఇక్కడ మిషనరీ ఎంటర్ప్రైజ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ సువార్తని చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు వినాలి. అది పాత నిబంధనలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని నొక్కి చెప్పాలి అనేటువంటి రీతిగా ఉంటుంది. ఎందువలనంటే దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. మరి అన్యులు ఎవరు? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినటువంటి రీతిగా మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఇశ్రాయేలు అబ్రహాము నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను హెచ్చించి ఘనపరిచి నేను అభివృద్ధి చేసి నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం ఎట్లా జరుగుద్ది అని అంటే ఇశ్రాయేలీల వల్ల, ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడినప్పుడు మరి ఆ యొక్క వాగ్దానం నెరవేరింది. కానీ రెండవ భాగం ఏంటి? ఆ దేవుని యొక్క వాగ్దానంలో రెండవ భాగం ఏంటి అని అంటే నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను ఇతర జనాంగాలకి ఆశీర్వాద కారణంగా చేస్తాను. అది మిషనరీ ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం, వాళ్ళ జ్ఞానం పొందిన తర్వాత, వాళ్ళు రక్షింపబడిన తర్వాత ఇతరులకు కూడా చెప్పాలి. దట్ ఈస్ అ మిషనరీ ఎంటర్ప్రైజ్. దాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూస్తాం. అదే ఫిలిప్పియన్స్ 2
10-11 వచనాల్లో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి యేసుక్రీస్తుకి ఈ యొక్క వచనాన్ని అన్వయించినట్టుగా మనం చూస్తాం. ఈ సునాదం ఇదొక సునాదమే, అది సువార్త అనేది సునాదమే. 44వ అధ్యాయము ఈ సువార్త అని ఎందుకని అంటున్నామంటే ఈ యొక్క స్వరాలు పాట క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆ స్వరాలతో పాడినటువంటి ఆ యొక్క పాట అన్నమాట. ఇది పద్యం. ఈ సునాదం మరి క్రొత్త నిబంధన వరకు వినిపిస్తుంది. ఈ సునాదం 44 చివరి భాగంలో 45వ అధ్యాయపు మొదటి పంక్తుల్లో ఇవన్నీ కూడా కలిసి పర్షియా రాజైనటువంటి కోరేషును ఈ పంక్తులతో కలిసి పర్షియా రాజైన కోరేషును పేరు పెట్టుతో పరిచయం చేస్తున్నది. ఇక్కడ 45:1 కోరేషుతో ఈ యొక్క సునాదం మనం వింటాం అన్నమాట. కోరేషు పేరు పెట్టి ఆయన గురించి ప్రవచింపబడింది. ఆయనను నా కాపరి అని దేవుడు సంబోధిస్తుంటున్నాడు. 28వ వచనం. నా కాపరి, మై షెపర్డ్ అని కోరేషు గురించి దేవుడు చెబుతున్నాడు. కోరేషు నా మంద కాపరి, షెపర్డ్, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడనియు నేను చెప్పుచున్నాను అని ఆ విధంగా నా కాపరిగా ఆయన షెపర్డ్గా ఆయన ఇస్తున్నాడు. యెషయా అయితే ఆయన అభిషక్తుడిగా గుర్తిస్తున్నాడు. అనగా మెస్సయ, అభిషిక్తుడు అంటే మెస్సయ, హెబ్రీలో మెస్సయ, గ్రీక్లో క్రీస్తు. మెస్సయ అనే బిరుదు సామాన్యంగా పాత నిబంధనలో సౌలునకు లేక దావీదు వంశపు రాజులకు వర్తిస్తుంది. వాళ్ళని దేవుడు అభిషేకించి రాజుగా నియమించాడు. ఒక వ్యక్తి పుట్టక ముందే పేరుతో సహా ఆయనను గుర్తించుట పాత నిబంధనలో ఇదొక్కటి మాత్రమే కాదు. మొదటి రాజులు 13:1-3 కూడా మనం చూడగలం. ఆయన పుట్టక ముందే ఆయన పేరుతో సహా దేవుడు ప్రవచిస్తాడు. యెషయా 44 చదువుకుందాం. మొదటి రాజులు 13:1-3 వరకు. ఇక్కడ రిఫరెన్సులు మనం చదవటం మంచిది. అంటే మరి ఇవన్నీ రిఫరెన్స్ చదువుతుంటే టైం అయిపోద్ది. కానీ మరి ఈ రిఫరెన్సులు ఎప్పుడు చదువుతాం? ఈ రిఫరెన్సులు చదివితే మనకి ఆ డీటెయిల్స్ అర్థమవుతాయి అన్నమాట. లేకపోతే టైం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ డీటెయిల్స్ చూడకపోతే మనం ఆ యొక్క పాయింట్ని మనం మర్చిపోతాం. అంత దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబోము బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా 3 వరకు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. యోషియా అనే ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క
యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఆ విధంగా దుర్మార్గంగా చేస్తాడు అని. ఈ బలిపీఠము బద్దలై కాబట్టి అక్కడ పుట్టబోయేటువంటి శిశువుని జోజయ అని ఆ పేరు పెట్టి ఆయన పుట్టక ముందే ఆయన గురించి చెప్తాడు. ఓకే, ఇక్కడ యెషయా 44లో చాలు, 33-4 వచనాలు చదవనవసరం లేదు. యెషయా 44లో విగ్రహారాధనను అతి తీవ్రంగా ఖండించిన తరువాత తన అభిషిక్తునిగా, ఇక్కడ చూడండి, అక్కడ కోరేషు గురించి చెప్తున్నాడు కదా, ఆయన పేరు పెట్టి ఆయన గురించి చెప్తాడు. మరి 44లో ఏమున్నది? విగ్రహారాధన తీవ్రంగా దేవుడు ఖండించాడు. ఒక విధంగా 9 నుండి 20 వరకు మనం చదువుకున్నాం కదా, అది ఒక విధంగా జోక్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు వెర్రి వాళ్ళు అనేటువంటి తీరులో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అది ఆ ఖండించిన తరువాత ఈ 45లో ఏం జరుగుతుంది అంటే, ఆ విగ్రహారాధికునే అభిషిక్తునిగా అక్కడ అన్యుని ఎంచుతున్నాడు. విగ్రహారాధకుడైన అన్యుని అభిషిక్తునిగా దేవుడు ఎంచుతున్నాడు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆశ్చర్యకరమైనప్పటికీ అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. విగ్రహారాధనను దేవుడు ఖండిస్తాడు. అది ఎప్పుడు కూడాను బైబిల్లో విగ్రహారాధన ఖండించబడుతుంది. కానీ తన సార్వభౌమత్వం, ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, దయచేసి అర్థం చేసుకోండి. తన సార్వభౌమత్వమును బట్టి విగ్రహారాధికుని కూడా దేవుడు వాడుకోవచ్చు. విగ్రహారాధన అంటే దాన్ని ఖండిస్తాడు, దాన్ని హేట్ చేస్తాడు, దాన్ని ద్వేషిస్తాడు. కానీ విగ్రహారాధికుని కూడా ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కోసం అని వాడుకోవచ్చు. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడాను మంచివి, ప్రశస్తమైనవి, పవిత్రమైనటువంటివి. ఆయన ఉద్దేశాల్లో పొరపాటు ఏమీ లేదు, లోటు ఏమీ లేదు, దోషం ఏమీ లేదు. ఎవరినైనా వాడుకోవచ్చు. కాబట్టి విగ్రహారాధికులు కూడా వాడుకొనవచ్చు. అది అర్థం చేసుకోవాలి మనం. లేక తన శ్రేష్టమైన ఉద్దేశాలను నెరవేర్చుకున్నటకు ఎవరినైనా వాడుకోవచ్చు. విగ్రహారాధికునే కాదు, ఎవరినైనా వాడుకోవచ్చు. విశ్వాసులు వాడుకోవచ్చు, అవిశ్వాసులు వాడుకోవచ్చు. మనుషులు వాడుకోవచ్చు, దూతను వాడుకోవచ్చు. మనుషులు వాడుకోవచ్చు, దెయ్యాలను వాడుకోవచ్చు. మనుషులు వాడుకోవచ్చు, మరి సైతాను కూడా వాడుకోవచ్చు. మరి యేసు ప్రభువుని శోధించినప్పుడు సైతాన్ వచ్చింది కదా. మత్తయి సువార్త 4:1 మనం ఏం చదువుతాం? పరిశుద్ధాత్మ నడిపించింది. లోకా 4:1 కూడాను పరిశుద్ధాత్మ నడిపించింది. కాబట్టి దేవుడు వాడుకుంటాడు, సైతాన్నే వాడుకుంటాడు అనేది మనం గ్రహించాలి. శ్రేష్టమైన ఉద్దేశములను నెరవేర్చుటకు ఎవరినైనా వాడుకుంటాడు. సార్వభౌమత్వమును ఆధారం చేసుకొని నైతిక నిర్ణయము జీవితము నైతిక జీవితమును నిర్ణయించుట ఎల్లప్పుడూ తప్పుగా ఉంటుంది. దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆయన నీతివంతమైనటువంటి మనిషి, న్యాయస్థుడు అనేటువంటి ఎప్పుడు కూడాను ఆ కన్క్లూజన్కి రాకూడదు. దేవుడు వాడుకుంటాడు. బబిలోని వాడుకున్నాడు, అషూరీని వాడుకున్నాడు. వాళ్ళకి పెద్ద
గొప్పవాళ్ళ? కాదు. ఐగుప్తీయుని వాడుకున్నాడు. వాళ్ళు గొప్పవాళ్ళ? వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నీతి న్యాయాలతో దేవునికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి వాడు కాదు, కానీ వాడుకుంటాడు. లేక ఒక సందర్భంలో గెలిచిన దాన్ని బట్టి ఆయన సరైన వ్యక్తి అని నిర్ణయించుట కానీ, లేక దుష్టిని కూడా ఉపయోగించుకుంటూ, ఓకే, అది ఇంతవరకు ముందు నేర్చుకుందాం. ఒక సందర్భంలో గెలిచాడు కాబట్టి వాడు మంచి వ్యక్తి అని అంటానికి, సరైన వ్యక్తి అంటానికి కూడా వీలు లేదు. ఇప్పుడు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ సెంటెన్స్ని. దుష్టిని కూడా ఉపయోగించుకుంటూ దేవుడు ఉన్నతమైన మంచిని సాధిస్తున్న సమయంలో అతడు ఆ చెడు వ్యక్తిని సమర్థించకుండా, లేక తనను నిర్దోషిగా ఎంచకుండా ఉండుటను అనుమానించకూడదు. ఇది కంపాటిబిలిజం. కంపాటిబిలిజంని అనుమానించకూడదు. ఇక్కడ కంపాటిబిలిజం ఏంటంటే దేవుడు వాడుకుంటాడు, తన సర్వభౌమత్వాన్ని బట్టి వాడుకుంటాడు. కానీ ఆయన ఆ వ్యక్తిని, చెడు వ్యక్తిని, వాడు బాధ్యుడు కాబట్టి వాడి చెడును బట్టి దేవుడు వాడిని సమర్థించడు. పర్లేదులే, నేను వాడుకున్నాను కదా నిన్ను, కాబట్టి నువ్వు మంచివాడివేలే అని చెడ్డవాడిని ఎప్పుడు చెప్పడు. నువ్వు చెడు చేసావు, నువ్వు బాధ్యుడివి అని అంటాడు. చెడ్డవాడిని నిర్దోషిగా ఎప్పుడు ఎంచడు. వాడికి తీర్పు జరుగుద్ది, వాడికి శిక్ష వాడిపై పడుతుంది. ఈ కంపాటిబిలిజాన్ని అనుమానించకూడదు. ఇది ఓకే, అది కంపాటిబిలిజం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మరి కోరేష్ గురించి మరలా కంటిన్యూ చేద్దాం. ఇది దేవుని వాక్యముగా తలంచుటకు ఇశ్రాయేలీయులే కష్టపడ్డారని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దేవుని వాక్యం. అంటే కోరేష్ గురించి యెషయా చెప్పటం, కోరేషు దుర్మార్గుడు, అన్యుడు, విగ్రహారాధికుడు, ఆయన గురించి ఆయన అభిషిక్తుడు, లేకపోతే ఆయన కాపరి అని చెప్పటం, ఆ మాటలు నమ్మొచ్చా అని అక్కడ ఇశ్రాయేలీయులే ఆ దేవుని మాటలుగా నమ్మటానికి వాళ్ళే కష్టపడతారు. చెర నుండి తిరిగి వచ్చిన వారు సందిగ్ధ స్థితిలో నలిగిపోతూ భయంతో కలత చెందినట్లు ఊహించుకోవచ్చు. ఇదేంటి బాబు, కోరేషు మనల్ని రప్పించాడు బబిలోన్ నుండి అని వాళ్ళే కలత చెందొచ్చు. అన్యుడైన కోరేషును తన అభిషక్తినిగా దేవుడు సంబోధిస్తున్నాడు అంటే మరి వాళ్ళు అనుకోవచ్చు, మరి దావీదు వంశాన్ని దాని సంగతి ఏంటి, దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడా, విసర్జించాడా అనేటువంటి ప్రశ్న వాళ్ళకి రావచ్చు. ఇలాంటి వెర్రి మాటలను ప్రవక్తలు చెప్పినప్పుడు వాటిని అంగీకరించాలా? అలాంటి కోరేషుని దేవుడు వాడుకున్నాడు అని యెషయా చెబుతున్నాడు కదా. ఆ ప్రవక్తలు చెప్పేటువంటి మాటల్ని నిజంగా అంగీకరించాలా? అలాంటి సందిగ్ధ స్థితిలో ప్రజలు ఉంటారని ఊహించుకొని దేవుడు చెబుతాడు, అరే నేను ఎన్నుకున్నాను, నేను నియమించుకున్నాను కోరేషుని, నన్ను ప్రశ్నించడం ఏంటి మీరు అని తన సార్వభౌమత్వమును, తన నీతిని శక్తివంతంగా సమర్థించుకుంటూ దేవుడు
స్పందిస్తుంటున్నాడు. ఈ మాట చదువుకుందాం 8 నుండి 13 వరకు. యెషయా 45 8 నుండి 13. తన సార్వభౌమత్వాన్ని నేను నేను నియమించుకున్నాను కోరేష్ని. మీ అబ్జెక్షన్ ఏంటి? మీ అబ్జెక్షన్ ఏంటి? నన్ను ప్రశ్నించేటువంటి తాహతు మీకున్నదా? ఆ హక్కు మీకు ఉన్నదా అని చెప్పినటువంటి వాక్య భాగం 8 నుండి 13 వరకు ఈ 6 వచనాలు చదువుకుందాం. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి మీద నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దానికి అదిగా చేసి ఉన్నాను. మేఘాలని ఆదేశించి వర్షం కురిపించేటువంటి వాడు దేవుడు. ఇంకా ఎవరైనా చేయగలరా? మంటికొండ పెంకులలో ఒక పెంకు అయినను పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. సృజించినటువంటి కొమ్మరితో వాదించడం ఏంటి? ఒక పెంకుగా ఉండి జగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా కుమ్మరివాడిని? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ఏమైనా నీకు చేతులు లేవు అని నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పుచున్న వానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. నెక్స్ట్, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? ఏం చేయాలి ఏం చేయకూడదని నాకు ఆజ్ఞాపిస్తారా? భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. అలాంటి దేవుని మీరు ప్రశ్నిస్తారా? 13వ వచనం. నీతిని బట్టి కోరేషును లేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఏమి లేకుండా విడిపిస్తాడు. ఇశ్రాయేలుని విడిపిస్తాడు పారసీక దేశాన్ని అండి. అంటే బబిలోను అప్పటికి పారసీక దేశం అవుతుంది. దానికి రాజు ఈయన కోరేషు. ఇది మంటికొండ. ఈ 9వ వచనం మళ్ళీ చదువుతాను. మంటికొండ పెంకులలో ఒక పెంకాయి ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. దేవుని ధిక్కరించినందున చెరకు వెళ్ళిన ప్రజలు, ఇక్కడ గమనించండి, దేవుని ధిక్కరించారు కాబట్టి వాళ్ళు బబిలోను చెరకు వెళ్ళవలసి వచ్చింది. బబిలోన్కే కాదు, అషూరు కూడా డిపోర్ట్ చేసింది. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని. ఈ దేశస్తుల్ని ఇశ్రాయేలు 10 గోత్రాల్లో పెట్టింది. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ని అక్కడ అషూరు ఆక్రమించుకున్నటువంటి ఆ దేశాలన్నింటిలో చిలకరించేసేసింది. దాన్ని డిపోర్టేషన్ అంటారు. అది ఎందుకు జరిగింది అని అంటే దేవుని తిరస్కరించారు కాబట్టి. కానీ బంకమన్ను కుమారుని ప్రశ్నించుటకు లేదా ఇక్కడ
మళ్ళీ చదువుతాను ఇక్కడ. దేవుని ధిక్కరించిన చెరకు వెళ్ళిన ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారా వారిని చెర నుండి ఇంటికి, యెరూషలేముకి రప్పిస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవుని తిరస్కరిస్తున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యం. దేవుని ధిక్కరిస్తున్నందున చెరకు వెళ్ళిన ప్రజలు ఇప్పుడు ఆ దేవుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారా వారిని చెర నుండి ఇంటికి రప్పిస్తున్నప్పుడు కూడా దేవుని తిరస్కరిస్తూ, ఏంటయ్యా నువ్వు కోరేషన్ వాడుకుంటున్నావు అని ఆ విధంగా చెప్పినా చెప్పకపోయినా కానీ వాళ్ళు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించినట్టుగా వాళ్ళ వాళ్ళ వైఖరి ఉంటుంది. కానీ బంకమన్ను కుమ్మరిని ప్రశ్నించుటకు, లేదా నూతనంగా పుట్టిన శిశువు తల్లిదండ్రులను ప్రశ్నించుటకు ఎంత అర్హత లేదు, దేవుని మార్గములను ప్రశ్నించుటకు వారికి అంత హక్కు లేదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు సార్వభౌముడకు సృష్టికర్త. దేవుడు సార్వభౌముడగుట సృష్టికర్త. తన నిండైన నీతిని బట్టి యెరూషలేమును పునరుద్ధరించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు కోరేషును లేపాను. ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన లేపాడు. విగ్రహారాధికుడైనా కానీ ఆయన లేపాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అది వాళ్ళు చేయాల్సిందేంటి? నా వైపు చూడండి, నేను సార్వభౌముడును, నా వైపు చూడండి. మేము సృష్టించినటువంటి సృష్టికర్తను నా వైపు చూడండి. నేనే దేవుడను, నేనే, మరి ఏ దేవుడును లేడు, కాబట్టి నా వైపు చూడండి అని ఘనంగా వారిని ఆహ్వానిస్తుంటున్నాడు. రండి, నా వైపుకి రండి. ఇదంతయు ఒక మెట్టుగా ఉంటుంది. ఇక్కడ జరిగినవన్నీ కూడాను మెట్టుగా ఉంటుంది. దేనికి మెట్టు? ఆయన వైపుకి తిరగటానికి మెట్టుగా ఉంటుంది. మరి ప్రకటన 15:3-4 వచనాలు కూడా దాన్ని చదువుకుని ముగించుకుందాం. ప్రకటన 15:3-4 వచనాలు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయ మార్గములు, సత్యమునై ఉన్నవి. కాబట్టి దేవుడు ఏ చేసినా కానీ మనకు అనిపించవచ్చు, వాడిని వాడుకున్నాడు, వీడిని వాడుకున్నాడు, ఆ దుర్మార్గుడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మనం దేవుని వైపుకి తిరగాలి. వాడిని ద్వేషించే దానికంటే, వాడిని తిట్టే దానికంటే దేవుని వైపుకి తిరగాలి. దేవుడు వాడిని వాడుకుంటూ మనం ఆయన వైపుకి తిరగాలనేటువంటి ఉద్దేశం. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. ఇక్కడ లాస్ట్లో దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు, రక్షణ గీతాన్ని పాడుతున్నారు.
కాబట్టి ఆ విధంగా మనం దేవుని వైపుకు తిరిగి ఆయన్ని ఆరాధించాలి. రక్షకుడైనటువంటి మరి రక్షకుడు, మోషే రక్షకుడు ఎవరిని సూచిస్తున్నారు? మోషే ఎవరిని ఆ, మరి ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయంలో ఏమని ఉన్నది? నాలాంటి ప్రవక్తను పంపిస్తాను, అదే యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు, ఆయన్ని ఆరాధించాలి, దేవుని ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి. ఎందుకంటే ఆ దేవుడు యేసుక్రీస్తు కానీ యెహోవా దేవుడు కానీ సార్వభౌముడు, ఎవరినన్నా వాడుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని సరిగా చదువుకుని అన్వయించుకుని లాగున బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ని ఏ విధంగా చదవాలో, ఈ కంపాటిబిలిజం అనే దాన్ని మేము అర్థం చేసుకొని మేము మీ వైపుకి తిరగటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.